నిన్న మనము చాలా విషయాలు మాట్లాడుకున్నాం, రైట్? ఈ బుక్లో ఈ వాస్తవాన్ని సృష్టించుకోవడము, భవిష్యత్తు గురించి, భవిష్యత్తుని ఎలా మనం సృష్టించుకోవాలి. వాస్తవాన్ని సృష్టించుకోవడం అంటే మనం సరైన పద్ధతిలో ఊహించుకోవడం కూడా, ఊహాశక్తి కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇందులో. ఇప్పుడు దానిని మనం సాధనగా చేస్తాం అన్నమాట. ఇవాళ ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టెప్స్ బాగా గమనించండి. ఈ స్టెప్స్ని మీరు బాగా విన్న తర్వాతే మనము ఈ సాధన ఇవాళ చేయగలం. ఏంటంటే, ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎక్కడైతే మీ జీవితం మీకు ప్రేమపూర్వకంగా ఉంటుందో, మీ కలలు నిజమయ్యేలా మీ మేల్కొన్న హృదయంతో మీ వాస్తవాన్ని సృష్టించేలా ధ్యానం చేయటమే. అంటే ఎక్కడైతే మీ జీవితము మీకు ప్రేమపూర్వకంగా ఉంటుందో, అంటే జీవితము ప్రేమపూర్వకంగా ఉంటుందో అంటే జీవితం మొత్తం మనం కలిపేస్తే అందులో అన్ని రకాలు ఉంటాయి. మనం ఒక కూర తీసుకుంటే ఆ కూరలో అన్ని రకాలు ఎలా అయితే ఉంటాయో ఎన్నో వేస్తాం కదా, ఉప్పు, పప్పు, కారం, పసుపు, వాటన్నిటికీ మిరపకాయలు, వాటన్నిటికీ వాటి రుచి ఉంటుంది. అన్నిటినీ కలిపి మనం కూర చేసుకుని తింటాం. రుచిగా ఉంది అంటాం. బట్ ఇండివిజువల్ గా ఒక్కొక్క దాన్ని మనం తినగలమా? మిరపకాయలు అందులో వేసుకుంటే, మిరపకాయలు లేకుండా మనం వంట చేసుకోలేం, కూర వండుకోలేం. అలాగని ఒట్టి మిరపకాయలు తినగలమా? తినలేం, రైట్? అన్ని కలిపితేనే ఒక మంచి కూర అవుతుంది. అంటే మనకు నచ్చిన కూర అవుతుంది. మంచి చెడు అన్నది కాదు. ఆ కూర లోపల తిన్న తర్వాత మనకు హామ్ చేస్తుందా, లేకపోతే మన నాలుగుకి మంచిదిగా ఉంది టేస్ట్, రైట్? జీవితం కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, జీవితం ఎక్కడ ప్రేమపూర్వకంగా నడుస్తూ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాలని. ఏదో ఒక ఆశ్రమం వెళ్ళడం గాని వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. అక్కడ ఉన్న వాతావరణము ప్రేమపూర్వకంగా వాళ్ళకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఆ చుట్టూ ఉన్న మనుషులు, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విధానము, అలాగే వాళ్ళు నేర్చుకుంటున్న విషయాలు. ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. మనం ఇష్టపడి చేస్తూ ఉంటాం కొన్ని. అది ఎక్కడైతే అలాంటి ఇష్టము అనేది మనకి ఏర్పడిందో ఆ ప్రదేశాన్ని ఎంచుకోమంటున్నారు వాళ్ళు ఇక్కడ. ఆ ప్రదేశంలో ఎంచుకుని ఎక్కడైతే మనకి అది ప్రేమపూర్వకంగా నడుస్తూ ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ లో కలలు నిజమయ్యేలా మేల్కొన్న హృదయంతో, అంటే అవేకన్ సోల్స్ తోటి వాస్తవాన్ని సృష్టించుకోవడానికి ధ్యానం చేయమంటున్నారు. అంటే ఏదో కూర్చోడానికి కొంచెం ప్లేస్ కావాలి, ఎక్కడైతే ఏంటిలే కూర్చొనేది అని చెప్పేసి ఒక అస్తవ్యస్తమైన ప్రదేశంలో, ఒక గందరగోళంగా ఉండే ప్రదేశంలో గాని, అదో ట్రాఫిక్ లో మాటికి హార్న్ కొడుతూ మ్రోగుతూ అలాంటి ప్రదేశాల్లో గాని, అలాంటి ప్రదేశాల్లో ఉండడము, అలాంటి ప్రదేశాల్లో మనం ఉంటున్నా, మనం నివసిస్తున్నా కూడా మనం నివసించినంత మాత్రం చేత మన ఆత్మకు అది ఇష్టపడుతుంది అని కాదు అక్కడ అర్థము. బాగా గమనించండి. మనకు తప్పని పరిస్థితో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం ఎక్కడెక్కడో నివసిస్తుంటాం. మన శరీరం అక్కడ నివసిస్తుంది అంటే డజంట్ మీన్ దట్ ఇక్కడ ఆత్మ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అని కాదు, అది అక్కడ ఇష్టపడుతుందని కాదు. ఎక్కడైతే ఆత్మకు ప్రేమపూర్వకంగా అనిపిస్తుందో ఆ ప్రదేశాన్ని ఎన్నుకోమంటున్నారు. ఎన్నుకొని అప్పుడు వాస్తవాన్ని సృష్టించుకుంటూ భవిష్యత్తుని సృష్టించుకోవడానికి కావలసిన ధ్యానం చేయమని చెబుతున్నారు. సో నిన్న కూడా మనం కొన్ని విషయాల్లో చెప్పుకున్నాం. మనకు ఆత్మ ఎప్పుడైతే మనకి లోపల నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది, ఏదో విషయంలో చెప్పుకున్నాం. పెద్దవాళ్ళందరూ ఒకలా ఇన్సిస్ట్ చేస్తుంటారు వాడి జీవితం ఈ విధంగా ఉండాలని, కానీ వాడికి అది చెయ్యాలని ఉండదు. వాడికి లోపల నుంచి సిగ్నల్ వస్తూ ఉంటుంది. అంటే వాడి సోల్ ప్లాన్ వేరే ఉంది. సో సోల్ చెప్పినట్టుగా వాడు వినాలి తప్ప ప్రజలు చెబుతున్నవి కొంతవరకు తీసుకోవచ్చు, ఒక నాలెడ్జ్ బేస్ మీద అవసరమైనప్పుడు వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు. కానీ పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి తమ ఓన్ సోల్ ని ఇగ్నోర్ చేయడానికి లేదు, చేయకూడదు. అలా చేసినట్లయితే అది అతని లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది అని మనం ఆల్రెడీ నిన్న మనం కొన్ని రికార్డింగ్స్ లో చెప్పుకున్నాం.
సో అదే విధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే అటువంటి ప్రదేశాన్ని, ఆత్మ ఇష్టపడే ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. తర్వాత ఈ ధ్యానం కోసం పూర్తిగా పూర్ణాత్మ స్థితిలోకి రావాలి. మనం ఎన్నో సార్లు మన పాత రికార్డింగ్స్ లో సాధన చేసాం. పూర్ణాత్మ స్థితికి రావడం అంటే పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడము, ఆ మన కాన్షియస్నెస్ ని పెంచుకోవడము, రైట్? పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వడము అనేది పూర్ణాత్మ స్థితిలోకి రావడం అన్నమాట. సో మీరు పూర్ణాత్మగా చాలా సంవత్సరాల వరకు మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా విజన్ ని సృష్టించాలి. ఎప్పుడైతే మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయినామో పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనకి వస్తాయి. ఏమిటి ఆ లక్షణాలు? అవ్యాజమైన ప్రేమ, అలాగే ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యము, విజన్, మనకి దృష్టి ఊర్ధ్వముఖంగా మన దృష్టి కూడా మారుతుంది. విజువలైజ్ చేసుకోగలము, క్రియేట్ చేయగలము, ఊహించగలము. ఇవన్నీ కూడా పూర్ణాత్మ యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు మనకి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. వచ్చినప్పుడు పూర్ణాత్మ స్థితిలో మనం ఉన్నట్టు లెక్క. సో అటువంటప్పుడు ఈ విజన్ ని సృష్టించుకోవాలి అని చెప్పేసి చెబుతున్నారు. వాస్తవంలో అవి మీకు అందుతున్నట్లుగా మంచి భావనలతో ఉండండి. ఏదైతే మనము వాస్తవంలోకి రావాలని మనం ఊహించుకుంటున్నామో ఆ ఊహాశక్తిని అది మనకు అందుతున్నట్లుగా కూడా భావనల్ని చెయ్యాలి. భావనా క్షేత్రం అనేది చాలా ఇంపార్టెంట్. భావనా క్షేత్రము సరే, భావన, ఎమోషన్, మనం దేన్నైతే మనము సృష్టించుకుంటున్నామో ఊహించుకుంటున్నామో అది మనకు అందినట్టుగా భావన చేయమంటున్నారు. మీ ఊహాశక్తిని మీ సంబంధ బాంధవ్యాలతో మొదలు పెట్టండి. మీ సంబంధాలు మీకు ఉత్సాహాన్ని, సంతోషాన్ని తెస్తున్నట్లుగా ఊహించండి. ఏదో బాధల్లో ఏదో ప్రతి దాంతోనే ఏదో ఒక బాధ ఉంటది. మనకు నచ్చనిది ఏదో ఉంటది. ఇక దానితో ఈదులాడుతున్నట్లుగా ఊహన చెందకుండా ఈదులాడి ఫైనల్ గా దానిని మన దారిలోకి తెచ్చుకొని అప్పుడు మనము దాన్ని అధిగమించినట్టుగా అలా ఊహించొద్దు. అర్థమైందా? అలా అటువంటి ఊహలు వద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా, ఫెయిత్ అని మన ఇంత మునిపే ఫెయిత్ అనేది మనం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం. ఒక బాబు గురించి, కృష్ణుడు, ఒక అబ్బాయి, ఇవన్నీ కూడా. సో ఫెయిత్ అనేది ఏ విధంగా ఉండాలి? జస్ట్ ఫెయిత్ అంతే. నీకు ఏది కావాలో దాని మీద నీకు ఫెయిత్, అది నీకు వచ్చిందే ఫెయిత్ అంతే. ఇంకా మళ్ళీ దానికి మళ్ళీ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా జరగాలి, ఇలా ఉండాలి, ఇలాగుండాలి. అప్పుడు ఇవన్నీ వద్దు. ఈ కథలన్నీ పడద్దు. ఇవన్నీ ప్రాపంచిక పరంగా మన బుక్ ఎక్కడుందిరా అంటే బుక్ ఇలా చూపించుకునే విధంగా చాలా విషయాల్లో మనం జీవిస్తాం. డైరెక్ట్ గా బుక్ చూపించి ఎప్పుడు ప్యాసివ్ వాయిస్ లోనే బ్రతకడం అనేది మనకు అలవాటు అన్నమాట. మాట్లాడడం కూడా అవతల వాడు ఏమనుకుంటాడో అనేసి దాన్ని ఇంకా మన వంకరగా మాట్లాడుతూ డైరెక్ట్ గా ఏదైనా అడిగితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారో. సో ఇట్లాంటివన్నీ కూడా అన్నెసెసరీ లాయల్టీస్ అన్ని కూడా మనకి ప్రాపంచికంగా ఉంటాయి. కానీ స్పిరిచువాలిటీ డజంట్ అండర్స్టాండ్ ఆల్ యువర్ మైండ్ సెట్. ప్రాపంచిక పరంగా నేర్చుకున్న వాటిని స్పిరిచువల్ గా మనం గనక వాడితే స్పిరిచువాలిటీకి అర్థం కాదు. అదంతా కూడా మన వికారాలు బయట. ఎందుకంటే వాటికి అనుగుణంగా మనం బ్రతకాల్సిన పరిస్థితి బ్రతుకుతాము కాబట్టి అక్కడ డెవలప్ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం చాలా స్వచ్ఛంగా ఫెయిత్ఫుల్ గా ఉండాలి. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఏదైనా వాస్తవాన్ని సృష్టించుకునేటప్పుడు ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. మనం గుడికి వెళ్ళి దేవుడా 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 నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతాం. ఏమి జరగవు. కారణం ఏంటంటే వి డోంట్ నో హౌ టు ఆస్క్. ఒక ఫెయిత్ అనేది ఉండదు. ఆ కోరిక అనేది ఆ కోరికని కోరుకోవడము, దాన్ని గ్రాబ్ చేసుకోవడమే తప్ప ఫెయిత్ అనేది అందులో ఉండదు. అందువల్ల మనం అడిగేది ఏమీ జరగదు. ఎక్కువగా మేనిఫెస్ట్ చేస్తూ ఉండేటప్పుడు అదే కావాలి 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 కావాలని కోరుకుని మేనిఫెస్టేషన్ అదే మన ఎనర్జీ దానిపైన పెట్టినప్పుడు అది కూడా స్ట్రైట్ గా జరగదు.
ఏదేదో 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 జరిగి మొత్తంగా ఆ పాయింట్కి వెళ్తాం. అప్పుడు మనం అనుకుంటాం అమ్మాయ నేను అనుకున్నది జరిగింది అనుకుంటాం. కానీ ఈ మధ్యలో పడిందంతా ఏమిటి అవన్నీ? అలా వంకర టింకర టింకర వంకరగా నడిచి నడిచి వెళ్ళి ఫైనల్ గా అక్కడ చేరుకోవడానికి కారణం ఏంటంటే అదంతా కూడా మన ఎనర్జీ పాత్ ఆ విధంగా, మన అటెన్షన్ ఆ విధంగా వెళ్ళింది. అంటే ఏంటి, ఒకసారి ఇలా ఆలోచించి, ఒకసారి ఇంకోలా ఆలోచించి, మరి ఇంకోలా ఆలోచించి, మరి ఇంకోలా ఆలోచించి, సో ఇన్ని ఇన్ని కష్టాలు పుర్రాకులు మనం పడి ఆ ఫైనల్ గా దాన్ని సాధించాం. ఆ సాధించేంత వరకైనా మేనిఫెస్ట్ చేసావు, సాధించావు. మరి ఆ సాధించిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలంటే మేనిఫెస్ట్ చేసావా? లే, చాపమని స్టీప్ గా కింద పడిపోతుంది. సో మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఉండాలంటే, వాస్తవాన్ని సృష్టించుకోవడం అనేది ఎలా ఉండాలి అంటే ఫెయిత్ తో జరగాలి. ఇంకా వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి ఇంత కష్టపడి అంత కష్టపడి అలాగా ఇలాగా అవి ఏమి ఉండకూడదు. రెండవది ఏంటంటే సాధించిన తర్వాత దాన్ని మెయింటైన్ ఎలా చేయాలనేది కూడా ఊహించాలి, అందంగా ఊహించుకోవాలి. ఇప్పుడు నాకు ఒక పొజిషన్ కావాలి అంటే సరిపోదు, వస్తుంది. వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా వచ్చిందో అంత ఫాస్ట్ గా కూడా పోతుంది. వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ విత్ దట్, ఆ పొజిషన్ ని సాధించిన తర్వాత ఎలా ఉండాలి నీకు ఆ పొజిషన్? ఒక చైర్, ఒక టేబుల్, ఒక ఛాంబర్, నలుగురు వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడం, మన మాట వాళ్ళు వినడం, వాళ్ళ మాట మనకు నచ్చడం, ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టేషనే. అందంగా కావాలా నీకు ఆఫీస్ రూము, అందంగా ఊహించు. చక్కగా అందరు మాట వినాలా, అందరిని ఎదురుగుండా చైర్స్ లో కూర్చుని నువ్వు ఒక లీడర్ గా నువ్వు మాట్లాడుతున్నావు, వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చెప్తుంది నువ్వు వింటున్నావు, ఊహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదే కళ కనమని కాదు, మీకేవో కళలు ఉంటాయి. సో వాటికి సంబంధించినవి చేసుకోవాలి. సో అదే విధంగా ఆ విధంగా అంటే సాధించేస్తే ఉండిపోదు, అది నేను చెప్పేది. మనం కష్టపడి సాధించేస్తే ఉండిపోదు, ఆ తర్వాత ఏం చేయాలన్నది కూడా మేనిఫెస్ట్ చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే అయిపోదు, చేసుకున్న తర్వాత వాడిని ఏం చేయాలన్నది కూడా ఆలోచించాలి. వాడిని నీటిలో ఉంచాలా, వాడిని పాలలో ఉంచాలా, అలాగే ఎవరైనా కూడా. సో ప్రతి ఒక్కటి కూడా మేనిఫెస్టేషన్. మరి చాలా మంది అంటారు ఆ బంగారు పుష్పాలతోటి పూజించుకుని రాలేదు అందుకే బ్రతికిలా ఉంది అంటారు. అంటే మన వాళ్ళు పాత వాళ్ళు ఏం చెప్పినా కూడా అంత గూఢార్థంగా చెప్పేవారు. బంగారు పుష్పాలతో పూజించుకోవడం అంటే నిజంగా బంగారంతో పుష్పాలు చేయించి పూజించాలని కాదు, ఇదే అన్నమాట. లేదా సోల్ ప్లాన్, లేదా అంటే ఇంకోటి కూడా చెప్తారు, ఇంకేవో చెప్తూ ఉంటారు రకరకాలుగా. అంటే మన పెద్దవాళ్ళు అలా చెప్పడం అనేది, వాళ్ళు అలా చెప్పారు, అలా ఊహించు అలా. కానీ అక్కడ బంగారు పుష్పం కాదు, అక్కడ మన యొక్క మేనిఫెస్టేషన్ అనేది ఆ విధంగా ఉండాలి. ఇక్కడ మీ ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఆధ్యాత్మిక జీవితం, విశ్రాంతి, సాంఘికమైన అలవాట్లు, శక్తి, జీవిత విధానం, మీరు నివసించే స్థలం అన్నీ కూడా మీకు ఇష్టమైన విధంగానే ఉంటాయని భావించాలి. అది భావనా క్షేత్రం కూడా ఇంపార్టెంట్. మన క్రియేట్ చేసుకోవడం, ఊహించడము భావనా క్షేత్రం. ఆ భావనలో ఆ ఎమోషన్స్ ని ఇప్పుడు అంతా బాగుంటే, ఇవన్నీ చదివామే, ఆరోగ్యం, ఆధ్యాత్మిక విశ్రాంతి, ఇవన్నీ ఇక్కడ బాగుండేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది మనకి. ఆ ఎమోషన్ ని కూడా మనము అనుభవించాలి. వాస్తవాన్ని సృష్టిస్తూ ఇదేదో ఒక రోజులో జరిగే పని కాదు, ఒక గంట మెడిటేషన్ లో జరిగే పని కాదు. అది కూడా చెప్తాడు వీడు. మీకు ఇష్టమైన జీవితం లభిస్తున్నందుకు పగటి కళలు కూడా అనుమతిస్తారు. చూడు, పగటి కళలు కనకరా అంటారు, అది ప్రాపంచికంగా. పగటి కళలు అంటే ఏంటంటే మనం నిద్రపోకుండా, మామూలు నిద్రా సమయంలో కాకుండా ఇతర సమయంలో మనం ఊహించుకోవడము పగటి కళలు, దాన్ని అనుమతిస్తారు. ఇందులో ఊహాలోకంలో తేలిపోవాలి. ఈ ప్రపంచాన్ని మీకు నచ్చిన విధంగా చిత్రీకరించండి. అంటే శుభ్రమైన వాతావరణం, శాంతియుతమైన ప్రపంచం, ఇలా అన్నమాట.
వీటిని మీరు చిత్రీకరించుకున్నట్లయితే ఇవి జరిగే వాస్తవంతో మీరు అనుసంధానం అవుతారు. అది మన ఊహలు ఏ విధంగా వెళ్తే, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటే అటువంటిదే సృష్టి జరిగి అటువంటి దానితోనే మనం అనుసంధానం అవుతాము. ఇప్పుడు మీ ఐడియల్ లైఫ్ ని విజన్ చేసిన తర్వాత, ఇదంతా ఒక ఐడియల్ లైఫ్ ఈ విధంగా ఉండాలి అనేసి విజన్ చేసిన తర్వాత, ఈ విజన్ తో శక్తితో పనిచేస్తున్నట్టు ఊహించాలి. ఈ విజన్ తో శక్తితో పనిచేస్తున్నట్లు ఊహించుకోవాలి. అంటే మన భావనా క్షేత్రంలోకి ఆ విజన్ అంతా తీసుకుని వచ్చి, ఆరోగ్యం అనే చోట చక్కటి ఆరోగ్యాన్ని మనము భావనా క్షేత్రంలో తీసుకొచ్చి, బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? చాలా సంతోషంగా ఉంటాం, రైట్? చాలా బాగా సంతోషంగా ఉంటాం. ట్రెక్కింగ్ కి వెళ్తాం, కాళ్ళు అవి చక్కగా మంచి బలంగా ఉంటాం, రైట్? అలా ఊహించుకోవాలి. అదే ఎమోషన్ ని కూడా అనుభవించాలి. మన ట్రెక్కింగ్ కి వెళ్ళినప్పుడు, మన కాళ్ళు బలంగా ఉన్నప్పుడు, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచి యంగ్ గా ఎనర్జెటిక్ గా మనం ఊహించుకోవాలి. మనకు అప్పుడు ఆ టైంకి అప్పటికి యంగ్ అనేది పోయినా, ముసలి అయిపోయినా కూడా మన ఊహ మాత్రము యంగ్ గానే ఉండాలి. యంగ్ గా ఊహించుకొని ఏంటి రాళ్ళను కూడా అరిగించుకునే శక్తితో ఉన్నట్టుగా, అంటే అంత యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా మన ఊహలు, మన భావనా క్షేత్రంలో ఆ విధంగా ఉండి మనం ఒక ట్రెక్కింగ్కి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుంది మన భావనా క్షేత్రం? ఎంత ఉత్సాహంగా ఉంటాం. ఆ ఎమోషన్ ని కూడా అనుభవించాలి. మీ ఐడియల్ లైఫ్ ని శక్తిలాగా, అంటే అందంగా, ఇప్పుడు మనం ఊహించుకునేదంతా కూడా ఎప్పుడు ఒక లైట్ ఎనర్జీతో ఉండాలి. మనం ఎలాగైతే ఇప్పుడు మనం ప్రతిరోజు మెడిటేషన్ చేస్తున్నాం, లైట్ ఎనర్జీస్ ని మనం ఆహ్వానిస్తున్నాం. నేనైతే ఊహిస్తున్నాను మన చుట్టూ కూడా ఒక నాగర జలపాత ధారల్లా కాంతి, ఆ కాంతిలోనే మనం ఉంటాము. నేను ఎప్పుడు అలాగే ఊహిస్తున్నాను. నేను అలాగే ఉండాలి. మీరు కూడా అలాగే ఊహిస్తున్నారు నేను అనుకుంటున్నాను. సో అదే విధంగా ప్రతిది కూడా దగదగ మెరిసిపోయే కాంతితో నిండి అందంగా సమతా స్థితిలో ఉన్నట్లుగా ఊహించండి. ఎక్కువ అంత సమతా స్థితి ప్రశాంతంగా, కూల్ గా, చక్కటి కిలకిల రావాలతోటి మన ఊహ ఎప్పుడూ కూడా, మన ఊహలో ఎప్పుడూ కూడా ప్రపంచమే కాదు, ప్రకృతే కాదు, ఏదైనా కూడా సమతా స్థితిలోనే ఉండాలి. సమతా స్థితి అంటే చక్కగా ఎప్పుడు కూడా ఒక ఈక్విలిబ్రియం స్టేట్. దీనికి మరొక గుర్తును కూడా తయారు కావాలంటే, జరగబోయే మీ భవిష్యత్తును శక్తి రూపంలో అటువంటి విజన్ ని, కాంతియుతమైన సమతా స్థితిలో ఉన్న అది ఎంటైర్ ఎమోషన్ తో సహా కూడుకున్న ఆ విజన్ ని అప్పుడు నెక్స్ట్ స్టెప్ శక్తి రూపంలో, కాంతి రూపంలో, ఎనర్జీ రూపంలో, శక్తి రూపంలో మీ డిఎన్ఏలోకి తీసుకుని వెళ్ళాలి. డిఎన్ఏ ఎక్కడుంది? కణాలలో. కణాలలో, మన 7 శరీరాలలో కణములు, కణముల మధ్య భాగము, అలాగే కణముల లోపల న్యూక్లియస్, కేంద్ర బిందువు న్యూక్లియస్ లోపల ఉన్న డిఎన్ఏ కోడ్. మనం ప్రతిరోజు కూడా ఎఫర్మేషన్స్ ఇస్తూ, ప్రతిరోజు కూడా అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ తీసేస్తున్నాం, మనం తొలగిస్తున్నాం. తొలగించి ఆ స్థానంలో మనము ఈ డివైన్ ఎనర్జీస్ ని మనం నింపుకుంటున్నాం, రైట్? సో అదే విధంగా ఈ విజన్ అంతా కూడా తీసుకుని వెళ్ళి డిఎన్ఏలోకి తీసుకురండి. నెక్స్ట్ స్టెప్. ఇది మన ఒక గంట మెడిటేషన్ జరిగేది కాదు. దీంట్ లోపల మనకి చాలా కెమిస్ట్రీ నడుస్తూ ఉంటుంది. దీనిపైన ఫోకస్ పెట్టాలి. సిట్ డౌన్ అట్ వన్ ప్లేస్ అండ్ ఫోకస్ అండ్ ఆలోచించాలి ఏమి కావాలి కావాలి అనేది. ఓకే, కణస్థితిలో ఈ ఫ్రీక్వెన్సీ మరి ప్రకంపన ఎప్పుడైతే అలా చేసామో అప్పుడు ఏం జరుగుతుంది? మన కణాల యొక్క స్థితి మారుతుంది. కణాల యొక్క స్థితి మారి మన ఫ్రీక్వెన్సీకి ప్రకంపన చెందడం మొదలు పెడతాము. అందువలన ఉన్నత వాస్తవంలో మీరు ప్రకంపిస్తారు. అప్పుడు మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. ఇది చాలా రెగ్యులర్ డైలాగ్ పిఎస్ఎస్ వాళ్ళు చెప్తూ ఉంటారు, రైట్? ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి. ఉన్న స్థితి ఏమిటి? ఎలా వెళ్తారు?
మెడిటేషన్ చేస్తే వెళ్ళిపోతారా? నో, ఇది చేయాలి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఇది మనము చేసి తీరాలి. సో మీ శరీరము, ఎమోషను, మరి మేధస్సు ద్వారా మీ శక్తిని ప్రసరింపజేస్తారు. చూసారా? అప్పుడు మన శరీరము, మన ఎమోషన్, భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, భావనా క్షేత్రము, ఇలాగా మన చేతనా క్షేత్రము, శక్తి చేతనా క్షేత్రము, ఈ మూడు కూడాను విశ్వ మేధస్సుతో ఎప్పుడైతే కనెక్ట్ అయినదో, పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయని ఊహించండి. మీరు మీ ఫ్యూచర్ సెల్ఫ్ అంటే భవిష్యాత్మగా ఉన్నతమైన వాస్తవంలో ఉన్నారని ఊహించండి అని చెప్తున్నాడు ఇవన్నీ కూడా. అయితే భవిష్యత్తుని ఎప్పుడు కూడా వర్తమానంలో జరుగుతున్నట్టుగానే మనం ఊహించాలి. ఎప్పుడో జరగబోయేది అన్నట్టుగా కాకుండా భవిష్యత్తులో జరగబోయేదే కానీ ఇప్పుడు వర్తమానంలో జరుగుతున్నట్టుగా చెప్పాలి. ఇప్పుడు నాకు ఉంది అంటే ఏమి కావాలంటే అది, దానిని ఇప్పుడు ఆల్రెడీ నీకు ఉన్నట్టుగా చెప్పుకోవాలి. మీ జీవితాన్ని మీ భవిష్యాత్మగా అప్పుడు వర్ణించాలి. కాలము ద్వారా నిన్నెవరో అడిగారు, ఎలా వెనక్కి, పాత జన్మలకి ఎలా వెనక్కి వెళ్ళాలండి అని. ఇక్కడ పాయింట్ చెప్తున్నాడు. ఏమంటున్నారు? కాలము ద్వారా శక్తిని వెనక్కి పంపించినట్లయితే తేలికగా మీరు ఇంతకు ముందు ఉన్న వాస్తవంలోకి వస్తారు. మీకేమైనా సమాచారాన్ని ఇస్తుందేమో అక్కడ ఫ్యూచర్ సెల్ఫ్ ని అడగండి. చూసారా? సో ఇది నేనేం చేయాలి ఆత్మని ఎలా అడగడం జరుగుతుంది? లేకపోతే నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఆత్మ నుంచి ఎలా తెలుసుకోవడం జరుగుతుంది అంటే కాలము ద్వారా చేయమంటున్నారు. అంటే ఏంటి? టైం మెషిన్ అనుకోండి. మన సినిమాల్లో సరదాగా చూపిస్తారు కానీ అది నిజమే. యాక్చువల్ గా ఆ టైం మెషిన్ లోకి వెళ్ళాలి. అది ఎప్పుడు సాధ్యమో, ఎప్పుడైతే నువ్వు నీ కాన్షియస్నెస్ ని పెంచుకుంటావో, పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు నీ కాన్షియస్నెస్ ని వెనక్కి తీసుకెళ్ళినప్పుడే అది సాధ్యపడుతుంది. ఇది కూడా మనం ప్రాక్టీస్ చేసాం. ఓల్డ్కి ఇది ఆల్రెడీ ఎంత, ఇది మన వర్క్ షాప్ ను పక్కన పెట్టేస్తే ఇది 42వ రికార్డింగ్, 42, 43. సో ఫస్ట్ లో మన కాన్షియస్నెస్ ఎలా పెంచుకోవడము, ఎలాగ మన బాడీని ఎలాగ మన విశ్రాంతిని, ఇవన్నీ మన సాధన చేసాము. రైట్? సో మళ్ళీ అందులోకి వెళ్ళి చూడండి. సో కాలము ద్వారా మనకేదో ఒక చిన్న హింట్ ఉంటుంది. రైట్? మన జీవితంలో ప్రస్తుతం జరిగేదో లేకపోతే ఇంకేదో కలో ఏదో హింట్ ఉంటుంది. ఆ హింట్ ద్వారా మన ఓల్డ్ కాన్షియస్నెస్ కి వెళ్ళాలి. కాలము ద్వారా వెళ్ళొచ్చు. పాత కాలంలోకి వెళ్ళి అక్కడ శక్తిని, అక్కడ మనకున్న ఇప్పుడు ఈ శక్తి, ఏ శక్తి అది? మెడిటేషన్ శక్తిని వెనక్కి పంపించినట్లయితే, అంటే మన బ్రెయిన్ లో అన్ని నిక్షిప్తమై ఉంటాయి కదా. యూ హ్యావ్ టు గో బ్యాక్ 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 బ్యాక్. ఈవెన్ వీళ్ళెవరు, ఎవరో పేరు మర్చిపోయాను. అదే పాత జన్మలకి వాళ్ళు పడుకుని అలా మాట్లాడుతూ ఉంటారు. ఏంటండి అది? మర్చిపోయాను నేను. హిప్నాటిజం. యా, ఈ హిప్నాటిజం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు హిప్నటైజ్ చేస్తారు. వాళ్ళ హిప్నాటిజం అనే టెక్నిక్ ద్వారా పాత ఇదిలోకి, వాళ్ళ పాత కాలంలోకి బ్రెయిన్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు అక్కడికి పోయి ఆ పేషెంట్ వాట్ ఎవర్ హిప్నటైజ్ అయిన వారు అక్కడికి వెళ్ళి అక్కడున్న విషయాల్ని చెప్తారు అనమాట. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? అక్కడది జరిగింది ఏదో ప్రస్తుత వర్తమానంలో వాళ్ళకి అక్కడ ఎదురుపడుతుంది. అందువల్ల వాళ్ళకు ఆ రెండింటి మధ్య ఊగిసలాడుతున్నారు. అటువంటప్పుడు వెళ్ళి హిప్నాటిస్టులు కలుస్తారు. కలిసినప్పుడు ఆ హిప్నాటిస్టులు వాళ్ళు అర్థం చేసుకుంటారు, వీళ్ళకి పాత జన్మల్లోది ఏదో ప్రస్తుతం అడ్డుపడుతోంది. సో ఆ పాత జన్మలోది ఏదో అక్కడికి వీడిని పూర్తిగా తీసుకెళ్ళి అక్కడ చేయాల్సింది ఏదో వాడికి చేత చేపిస్తే వీడు కంప్లీట్ గా దాన్ని వదిలేస్తాడు అనేటువంటి భావనతోటి అదొక రకమైన థెరపీ. హిప్నాటిజం అనేది అదొక రకమైన థెరపీ. సో అది ఆ విధంగా వాళ్ళు కూడా ఇదే ఉపయోగిస్తారు, వెనక్కి పంపించడము బ్రెయిన్ ని. సో ఇంతకు ముందు ఉన్న వాస్తవంలోకి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ చేయాల్సింది ఏముంటే అది పని పూర్తయిన తర్వాత మీరున్న ప్రదేశానికి తిరిగి వచ్చేసి మీలో ఏమైనా మార్పులు వస్తున్నాయేమో గుర్తించగలరు. సో అటువంటి పరిస్థితుల్లో
అవి డాక్టర్స్, హిప్నాటిస్ట్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తుండేటప్పుడు వాళ్ళు గమనిస్తారు, వీళ్ళు చేస్తారు. అదే గురూస్ యొక్క ఆధ్వర్యంలో చేస్తే వాళ్ళు చేస్తారు. లేదా మనకమే మనం చేసుకోగలిగితే ఈ మార్పులను మనము గమనించుకోవాల్సి వస్తుంది. అదేంటంటే పాత ఇదిలోకి వెళ్ళి రావడం. అలా కాకుండా ఈ వాస్తవాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే మనకి అది ముఖ్యం కాదు ఇప్పుడు. మనకి మేజర్‌గా మాట్లాడుకుంటున్నది మేనిఫెస్టేషన్ గురించి. దీని గురించి మన భావనా క్షేత్రంలో ఎమోషన్స్ ద్వారా కూడా అనుభవించి దాన్ని ఆ ఎమోషన్‌ని డీఎన్ఏలో పెట్టుకున్నప్పుడు డిఎన్‌లో కూడా మనం పెట్టుకుంటే కణాలలో మనకు పరివర్తన రావడం మొదలుపెడుతుంది. ఇలాగ చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది వాస్తవం సృష్టింపబడి అప్పుడు మనకు తిరిగి మనకి మార్పులు రావడం, లైఫ్‌లో మార్పులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అది. ఇదనమాట. ఈవేళ అసలు యాక్చువల్‌గా ఇది నేను చూసాను. ఏదో సాధన చేయిద్దాం అనుకున్నాను కానీ, ఇది టోటల్‌గా పూర్తిగా అర్థం చేసుకొని, ఇది ఎవరికి వారు చేసుకోవాల్సిన ఇది. ఇది విషయము. సరే మరి మనము కాసేపు మెడిటేషన్ చేసుకుందాం. ఓకే. ఇది మళ్ళీ ఒకసారి రికార్డింగ్ వేసుకోండి. వేసుకొని ఎవరికి వారు ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఓకే. సుఖాసీనులకండి మాస్టర్. ఫైనల్ కార్డ్‌ని ఎరెక్ట్‌గా పెట్టి, చేతులు 2 క్లాస్ప్ చేసుకొని, అలాగే కాళ్ళు మడత పెట్టుకొని, ఆలోచన రహిత స్థితిలో ఉండండి మాస్టర్. అలాగే కేవలం బ్రీతింగ్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి, కాస్మాస్ నుంచి కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ అన్నిటిని, కాంతి ఎనర్జీస్‌ని, లా ఆఫ్ అట్రాక్షన్ అన్న పాజిటివ్ డివైన్ లవ్ ఎనర్జీస్‌ని, లైఫ్ ఎనర్జీస్‌ని పూర్తిగా ఆహ్వానించున్నాము. ఆరాలో ప్రవేశించిన ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తితో కూడి ఉన్నది. ఆరా నుండి క్రమేపీ మన 7 శరీరాలకు, ప్రతి కణమునకు, కణముల మధ్య భాగములకు, కణము లోపల ఉన్న న్యూక్లియస్ దాంట్లోని డిఎన్ఏ కోడ్‌కు వ్యాపించి ఉన్నది. 7 శరీరాలలోనూ డిఎన్ఏ కోడ్ వరకు ఏదైనా నెగెటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉన్నట్లయితే ఆ నెగెటివ్ ఎనర్జీస్ అన్నిటినీ బయటకు తొలగించినవి ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్. ఆ స్థానంలో పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ సమానంగా వ్యాపించి ఉన్నది. బయటకు తొలగింపబడిన నెగెటివ్ ఎనర్జీస్ యొక్క నెగెటివ్ ఆస్పెక్ట్స్ ను పాజిటివ్ ఎనర్జీస్ డిస్ట్రాయ్ చేసినది. ఇంకా ఏదైనా నెగెటివ్ ఎనర్జీస్ మిగిలి ఉంటే అవి ఎలీసియాన్ అగ్నిలో పడి నెగెటివ్ ఆస్పెక్ట్స్ ను పూర్తిగా కోల్పోయి ఎనర్జీస్ పునీతమై ప్రకృతిలో కలిసిపోయినవి. ఈ కాంతి ఎనర్జీస్ ద్వారా మన పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాము మాస్టర్స్. ఊర్ధ్వం కళ్ళు మూసుకుని ఊర్ధ్వముఖముగా దృష్టి నిలిపి మ్యూజిక్ అనే ఈ అడిషనల్ ఎనర్జీతో అనుసంధానం అవుతూ, కానీ ఫోకస్ మాత్రము బ్రీతింగ్ మీదే పెట్టి మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్.
रामदास सा से सोहम 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 रामदास सा से सोहम
सा से सोहम रामदास 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 सा से सोहम रामदास
सोहम रामदासा सा से सोहम रामदासा सा से सोहम रामदासा सा से सोहम रामदासा सा से सोहम Last 3 minutes. रामदासा सा से सोहम
ఓకే మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి మెల్లగా ట్రై చేయండి. నో హరి. పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఆల్ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. ప్రకృతి మాతకు, సౌర కుటుంబానికి, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అనుభవాలను ఇస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ వాటి నుండి జ్ఞానాన్ని, విజ్డమ్ని తీసుకోవడానికి సర్వదా సహాయ సహకారాలు అందిస్తున్న సొసైటీకి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే లాస్ట్లీ బట్ నాట్ ద లీస్ట్, మీ ఆత్మలకు, మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. రెండు అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి ఫర్ 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా రెండు అరచేతుల్లోకి కండ్లు ఓపెన్ చేసి చూసుకోండి మాస్టర్స్. స్లోలీ. ఇప్పుడు ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు నన్ను. ఇప్పటి వరకు ఎన్నో రికార్డింగ్స్ ఉన్నారు. వాటి నుండి ఏదైనా మీకు ప్రశ్నలు ఉండి సమాధానం తెలుసుకోవాలనుకున్నా, లేదా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో నుంచి ఏదైనా సమాధానం కావాలన్నా, లేదా ఇంకేదైనా మీరు ప్రశ్నలు అడగాలన్నా కూడా అడగవచ్చు. ఎనీ క్వశ్చన్స్? క్వశ్చన్స్ ఏమి లేకపోతే మనం గౌతమి ఇక్కడికి గారు, చెప్పండి. ఈ రోజు రికార్డింగ్ పోస్ట్ అప్లోడ్ చేస్తారండి తర్వాత మీకు? నేను కొంచెం Yeah. లేట్ గా అయ్యాను. చేస్తాం. థ్యాంక్ యూ అండి. తప్పకుండా. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? లేకపోతే ఏమండి స్వర్ణ గారు, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? లేదండి, గౌతమ్ గారు లేదు. షూర్ అండి. ఓకే దెన్ రికార్డింగ్ స్టాప్.